హాయ్ అండి, ఈరోజు మనం క్యాబేజ్ కర్రీ చేసుకుందాము. నేను ఆల్రెడీ క్యాబేజ్ని కట్ చేసుకొని పెట్టుకున్నాను. నా దగ్గర ఫుడ్ ప్రాసెసర్ ఉంది, సో కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం మనం వంట. ఇదిగోండి, గ్యాస్ ఆన్ చేశాను, కడాయి పెట్టుకున్నాను. కొంచెం ఆయిల్ వేస్తాము. ఈరోజు వచ్చేసి మనము క్యాబేజ్ కర్రీ చేస్తున్నాము టమాటోతో. చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. ఓకే, ఒకటి ఎక్కువ ఆయిల్ పట్టదు దీనికి. 2 ఇది చిన్న స్కూప్ అండి, దీంతో 2 వేసాను. 2 చెంచాలు వేసాను ఆయిల్. నెక్స్ట్ పోపు వేసుకుందాం. ఇంకా ఇదిగోండి ఇంగ్రీడియంట్స్: మినపప్పు, కందిపప్పు, శనగపప్పు, తర్వాత వచ్చేసి జీలకర్ర, ఆ తర్వాత ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి 1. ఓకే, మనం ఇది వేసుకుందాం. అన్నీ క్వాంటిటీస్ చూడండి, కొంచెమే వేస్తున్నాను అన్నిట్లోకి. జీలకర్ర, నూనె కాగుతూ ఉందండి. ఈ లోపల ఇవి సర్వ్ చేద్దామని. ఇంతే. ఫస్ట్ మనం వేసేది శనగపప్పు అండి. సో శనగపప్పు వేస్తున్నా. నెక్స్ట్ మినపప్పు వేస్తున్నా. తర్వాత జీరా వేస్తున్నా. ఆ తర్వాత ఆవాలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, తర్వాత కరివేపాకు వేసే ముందు మనం మూత రెడీగా పెట్టుకుందామండి, మీద చిల్లకుండా. ఇదిగోండి, నేను ఎలా వేస్తానంటే కరివేపాకు ఇందులో వేస్తాను, ఇట్లా మూత ఉల్టా పెట్టి. ఆ తర్వాత ఇమ్మీడియట్ ఇట్లా పెట్టేస్తాను, సో దట్ మన మీద పడకుండా ఉంటుందని. తర్వాత పసుపు వేసుకుందామండి. పసుపు 1 స్పూన్ వేస్తున్నానండి. ఆ తర్వాత ఇందులో ఉల్లిపాయలు అట్లాంటివి ఏమీ ఉండవండి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి వేసుకొని కొంచెం వేయించుకున్న తర్వాత డైరెక్ట్గా క్యాబేజీ పెట్టేస్తాము. క్యాబేజ్తో పాటు టమాటాలు కూడా పెట్టాలి ఈ కడాయిలో. ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఒకేసారి రుబ్బేసుకొని పెట్టుకుంటానండి. కొంచెమే వేసాను, ఎక్కువ వేయట్లేదు. చూడండి, ఎక్కువ వేయద్దు కూడా, టేస్ట్ మొత్తం మారిపోతుంది. ఒకసారి వేయించుకుందాము. వేయించిన తర్వాత డైరెక్ట్గా క్యాబేజీ ఇందులో పెట్టేద్దాం. ఇదిగోండి, వేగిపోయింది. ఇప్పుడు క్యాబేజ్ వేసేసుకుందాము ఇందులో. క్యాబేజ్ వేసుకున్నాం కదా, నెక్స్ట్ కలుపుకుంటున్నాను. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తము సమానంగా పట్టేలాగా నీటి కలుపుకోవాలి. ఇది నెక్స్ట్ టమాటాలు వేసుకుందాము. కొంచెంసేపు మూత పెట్టుకుందాం. ఇప్పుడు మూత తీసుకొని చూసుకుందామండి. ఈ ఫుడ్ ప్రాసెసర్తో అండి చాలా ఈజీగా అయిపోతుందండి కటింగ్. నిజంగాను ముందు అయితే నేను చాలా కష్టపడి గీరి అలా చేసేదాన్ని, బట్ ఫుడ్ ప్రాసెసర్ వచ్చిన తర్వాత వర్క్ ఈజీ అయిపోయింది.
ఒకసారి నీట్గా కలిపేసుకున్నాం అనుకోండి. తర్వాత ఉప్పు కారం వేసేటప్పుడు ఒక్కసారి కలుపుకున్నాం. ఉప్పు కారము, ధనియా పౌడరు, ఎండు కొబ్బరి పౌడర్ వేసుకుందామండి. టేస్ట్ చాలా బాగుంటుంది ఎండు కొబ్బరి పౌడర్ వేస్తే. సో అప్పుడు ఓపెన్ చేస్తాము మూత. అప్పటి వరకు ఇది మూత పెట్టేసుకుందాం, ఉడకనిస్తాము. ఒకసారి మూత తీసి చూసుకుందామండి ఎంతవరకు వచ్చింది అనేది. ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇప్పుడు కారం, ఉప్పు, ధనియా పౌడరు, ఎండు కొబ్బరి పౌడర్ వేసుకుందాం ఇందులో. ఫస్ట్ సాల్ట్ వేసుకుందామండి. ఇంకా కొంచెం సాల్ట్ వేస్తాం, తక్కువ అనిపిస్తుంది. నెక్స్ట్ ధనియా పౌడర్ వేసుకుందాము. ఒక స్పూన్ మొత్తం వేసానండి, టీ స్పూన్ అంతా. నెక్స్ట్ కారం వేసుకుందాం. ఇదిగోండి కారం వేసుకుందాం, హాఫ్ టీ స్పూన్ అంతా అండి. నెక్స్ట్ కొబ్బరి పౌడర్ వేసుకుందాం. తర్వాత ఇది కలుపుకుందామండి నీట్గా. టమాటాలు, క్యాబేజ్ ఉడికిపోయిందండి. ఇంకా ఇందులో ఏమీ వేయాల్సిన అవసరం. ఒక 2 minutes ఉంచేసి దించేసుకోవడమే, స్టవ్ ఆఫ్ చేయడమే. ఈ వంట అంతా నేను సిమ్లో పెట్టి చేశానండి, హైలో పెట్టలేదు. ఇదిగోండి కలిపేసుకున్నానండి. మూత పెట్టుకొని ఒక 2 minutes ఉంచి ఆ తర్వాత దించేసుకోవడమే. 2 నిమిషాలు అయిపోయిందండి. ఒకసారి మూత తీసుకొని చూసుకుందాము. అయిపోయిందండి. ఇదిగోండి నీట్గా ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఆఫ్ చేసేసాను, అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.